పూర్వకాలంలో కన్యాకుబ్జము అనే నగరం ఉండేది. అక్కడ శ్రోత్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఈయన మహాజ్ఞాని. అందరికీ వేదం చెబుతూ భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నదాంతో సంతోషంగా ఉండేవారు. ఈయన అనుకోకుండా ఐశ్వర్యం పొందాడు. ఈయనకి అజామిలుడు అనే కొడుకు పుట్టాడు. ఈ అజామిలుడు వేదాలు నేర్చుకుని జ్ఞానం పొందాడు. పెద్దలని గౌరవించి సేవిస్తాడు. సత్యము తప్ప అసత్యము మాట్లాడడు. అన్ని మంచి గుణములు కలిగినవాడు. బ్రహ్మంని చేరబోయే స్థాయికి వెళ్ళాడు. ఈయన వయసుకి వచ్చాడు. పెళ్లి చేశారు. ఒకరోజు తన తండ్రి పూజ కొరకు దర్భలు, పూలు, దళములు తీసుకునిరా అన్నాడు. అజామిలుడు అడవికి వెళ్ళి తన తండ్రి చెప్పినవి తీసుకుని వస్తుంటే అక్కడ ఉన్న పొదల నుంచి ఏవో శబ్దాలు వినబడ్డాయి. ఏమిటా అని చూశాడు. అక్కడ ఒక స్త్రీ పురుషుడు కళ్ళు తాగుతూ పరిసరాలు మరిచిపోయి ఆనందంతో రతిక్రీడ చేస్తున్నారు. ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్న అజామిలుడు ఈ దృశ్యాన్ని చూసి అలా నిలబడిపోయాడు. ఒక్క క్షణంలో అతను నేర్చుకున్నవన్నీ మర్చిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయాక అజామిలుడు తన ఇంటికి వెళ్ళాడు. పూజకి కూర్చున్నాడు. కానీ తన మనసు మాత్రం అతను చూసిన దానిపై, ఆ స్త్రీపైనే ఉంది. అజామిలుడు అనుకున్నాడు, నేను ఆలోచించేది తప్పు అని తన మనసు నియంత్రించడానికి ప్రయత్నించాడు. కానీ ఒకరోజు రాత్రి తన భార్య, తల్లిదండ్రులకి తెలియకుండా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె కళ్ళు సేవించమంది. అజామిలుడు కళ్ళు సేవించి అక్కడే రాత్రి పగలు ఆ స్త్రీతోనే కాలం గడిపేవాడు. ఈ విషయం తెలుసుకున్న అజామిలుడి తండ్రి కొడుకుకి మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. అజామిలుడు వినలేదు. తన తల్లిదండ్రుల దగ్గర ఉన్న డబ్బులని బలవంతంగా తీసుకుని వారిని, తన భార్యని వదిలేశాడు. ఆ స్త్రీతోనే ఉండి 9 మంది బిడ్డలని కన్నాడు. చివరి కొడుకుకి నారాయణ అని పేరు పెట్టాడు. ఏ పని చేయకుండా ఉన్నందుకు డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఆ స్త్రీ నువ్వు డబ్బు తెస్తావా లేదా అనేసరికి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. దొంగతనంలో ఆరితేరాడు. కొంతకాలానికి మరణం దగ్గర పడింది. యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసి భయపడి ఏం చేయాలో అర్థం కాక తన నోటి నుంచి నారాయణ అని తన చిన్న కొడుకు పేరుని స్మరించాడు. వెళ్ళిపోయే ఊపిరి నిలిచింది. అక్కడికి 4 దివ్యమైన పురుషులు వచ్చి యమభటులని పాశం తీసేయమన్నారు. ఈ దృశ్యం కేవలం అజామిలుడికే కనిపిస్తుంది. అతను అనుకుంటున్నాడు, ఎవరీ దివ్య పురుషులు? నేను ఎంత దౌర్భాగ్యుడని! బ్రాహ్మణుడి కడుపున పుట్టి వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకుని చేయరాని పనులు చేశాను. ఒక స్త్రీకి లొంగిపోయాను. తల్లిదండ్రులని వదిలేశాను. వాళ్ళు బ్రతికున్నారో లేదో కూడా నాకు తెలీదు. వాళ్ళ ధనం తీసుకున్నాను. భార్యని వదిలేశాను. నేను ద్రోహిని. యమభటులు నన్ను తీసుకెళ్లడం నాకు సరి అయిన శిక్ష. మరి ఈ దివ్య పురుషులు ఎందుకు వచ్చారు అని చూస్తున్నాడు. యమభటులు అన్నారు, మీరెవరు? ఇతను ఎన్నో పాపాలు చేశాడు. ఇతన్ని ఎందుకు వదిలిపెట్టమంటున్నారు? దివ్య పురుషులు అన్నారు, మేము విష్ణు పార్షదులము. వైకుంఠము నుంచి వచ్చాము. స్వామి అజామిలుడిని విడిపించమన్నారు. అందుకు వచ్చాము. యమభటులు అన్నారు, ఇన్ని పాపాలు చేసిన ఇతన్ని వదలడం ధర్మమా? విష్ణు పార్షదులు అన్నారు, ఇది ధర్మమో అధర్మమో యమధర్మరాజునే అడగండి. అయినా మీరు అడిగారు కాబట్టి ఒక విషయం చెబుతాం. మీరు ఇతన్ని ఈ జన్మ యొక్క పాపం గురించి మాట్లాడుతున్నారు. మేము ఇతని 1,000,000 జన్మల పాపాల గురించి మాట్లాడుతున్నాం. ఇతని మహామరణ కాలమందు శ్రీహరినామం నారాయణ అన్నాడు. ఇతడి 1,000,000 జన్మల పాపం పోయింది. అందుకని అజామిలుడిని మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మేము తీసుకెళ్తాం. యమభటులు అన్నారు, ఇతని పాపాలు ఏమయ్యాయి? విష్ణు పార్షదులు అన్నారు, బ్రహ్మహత్యాపాతకం లాంటి ఎన్నో భయంకరమైన పాపాలు చేసేవారు శ్రీహరినామం చెబితే ఒక్క క్షణంలో పాపాలు పోతాయి. కష్టాల్లో, సుఖాల్లో, సరదాగానో, విశ్రాంతి తీసుకునేటప్పుడో ఎప్పుడైనా సరే భగవంతుడి నామం చెప్పాలి. ఇతను తన కొడుకుకి నారాయణ అని పేరు పెట్టి పదే పదే పిలిచేవాడు. చివరి శ్వాసలో భగవంతుడిని స్మరించకున్నా తన కొడుకుని స్మరించినా అది హరినామం కాబట్టి పాపాలు పోయాయి. మీకు ఇంకా సందేహం ఉంటే యమధర్మరాజుని అడగండి. యమభటులు సరేనని వెళ్ళిపోయారు. విష్ణు పార్షదులు అజామిలుడిని తీసుకెళ్లకుండా కొంత సమయం ఇచ్చి వెళ్ళిపోయారు. అజామిలుడు లేచి, నేను ఎంత పాపం చేసినా హరినామం చెప్పినందుకు బ్రతికా, ఇప్పుడు ఏం చేయాలి అని ఎవరైతే నిరంతరం భగవంతుడిని ధ్యానిస్తూ స్మరిస్తారో వారి దగ్గరికి వెళతా అని భాగవతుల దగ్గరికి వెళ్ళి వారి కాళ్ళు పట్టుకున్నాడు. భాగవతులు అన్నారు,
నువ్వు అదృష్టవంతుడివి, విష్ణు పార్షదులని దర్శనం చేశావు. ఇప్పుడు తెలిసిందిగా ఎవరిని స్మరించాలో. అజామిలుడు పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం పొంది గంగానది తీరంలోని హరిద్వార్కి వెళ్ళి అక్కడ కూర్చుని భగవంతుడిని ధ్యానిస్తున్నాడు. విష్ణు పార్షదులు వచ్చి అజామిలుడిని తీసుకెళ్లారు. యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అన్నారు, మాకు ఒక అనుమానం. ఇన్నాళ్ళ నుంచి మీరు మమ్మల్ని ఆత్మని పట్టుకురా అంటే మేం పట్టుకొచ్చేవాళ్ళం. ఇవాళ విష్ణు పార్షదులు వచ్చి వదిలేయమన్నారు. అసలు మనమా ఆత్మని తీసుకెళ్లేది వాళ్ళ? మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మాట మనం వింటామా లేదా మన మాట వాళ్ళు వింటారా? వాళ్ళంటున్నారు, తెలిసో తెలియకో నారాయణ అనే నామం చెప్పాడు, అందుకని పాపాలు పోయాయి అని. అలా పోతాయా? మేము అతని పాపాలు చూసి వెళ్ళాము. ఏది నిజం? యమధర్మరాజు అన్నారు, ఎప్పుడైతే భగవంతుడి నామం చెప్పడం మొదలు పెడతారో అప్పుడు వారికి తెలియకుండానే వారి మనస్సుకి అలవాటు అయి వారి మనస్సు శుద్ధి అవ్వడం మొదలవుతుంది. పాపం చేయాలంటే భయపడతారు, చేసిన పాపాలకి పశ్చాత్తాపపడతారు. మెల్లిమెల్లిగా వారు చేసే కర్మలను మార్చుకుంటారు, చేసిన పాపాలకి క్షమాపణ కోరుతారు. అప్పుడు పాపం తగ్గుతుంది. ఇప్పుడు కర్మనా నామమా అంటే నామమే పాపాన్ని తగ్గిస్తుంది. అందుకని అజామిలుడు తనకి తెలియకుండానే తన చిన్న కొడుకుకి నారాయణ అని పేరు పెట్టి ప్రతినిత్యం పిలుస్తూ చివరి శ్వాస పోయే ముందు కూడా నారాయణ అన్నాడు. అలా అతనికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. మీరు ఆత్మని తెచ్చేటప్పుడు కొన్ని విషయాలు గమనించి అలాంటి వారిని ఏ సందేహం లేకుండా తెచ్చేయండి. ఎవరైతే సరదాకి కూడా భగవంతుని నామం చెప్పరో, కలలో కూడా భగవంతుడి పాదాలు తలుచుకోరో, ఎవరైతే భగవంతుడిని పూజ ధ్యానం స్మరణ మనస్సుతో కాకుండా అనుమానంతో చేస్తారో, తీర్థయాత్రకి వెళ్ళి భగవంతుడిని దర్శించనివాడు, భాగవతులకి నమస్కరించనివాడు, ఇలాంటి వారి 4 తరాలను ఇలాంటి వారి సాంగత్యం చేసేవారిని ఎలాంటి సందేహం లేకుండా తీసుకురావచ్చు. ఎలాంటి వారిని తీసుకువచ్చేటప్పుడు ఆలోచించాలి అంటే, ఎవరైతే భగవంతుడి పాదాలు పట్టుకుని మాకు ఆ భగవంతుడు ఎప్పుడు జ్ఞానం ఇస్తాడో అప్పుడు ఇస్తాడు, మేము మాత్రం భగవంతుడి నామం చెబుతూ ఉంటాం అనేవారు, కష్టంలో సుఖంలో భగవంతుడి నామం చెప్పే వాళ్ళని, వారి 4 తరాలని వారితో కలిసి ఉండేవాళ్ళని తొందరపడకుండా మెల్లిగా తెండి. ఒకవేళ విష్ణు పార్షదులు వస్తే వాళ్ళ మాట వినండి, వారిని వదిలేయండి. అందుకని భగవంతుడి నామమే గొప్పది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.